హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తాను. చాలా క్రిస్పీగా టేస్టీగా మన క్యాటరింగ్ స్టైల్లో ఉండేలా చేసుకుందాము. నేను ఎలా చేస్తానో మీకు అది చేసి చూపిస్తాను. ముందుగా మనం కాకరకాయలను తీసుకొని పైన ఆ చెక్కంతా తీసేసుకొని ఉప్పు పసుపు కలిపి ఆ నీరంతా పోయే వరకు పిండేసుకొని ఇలా సన్నని ముక్కలు తరుక్కోవాలి. నేనైతే నాటు కాకరకాయలు తీసుకున్నానండి, అందుకని బాగా సన్నగా ఉన్నాయి. ఇవి డీప్ ఫ్రైకి చాలా బాగుంటాయి. మనం ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల మనకి బాగా తొందరగా ఫ్రై అవుతాయి. లావు ముక్కలు అయితే ఎంతసేపు మనం ఫ్రై చేసినా కానీ అవి మెత్తగానే అవుతాయి తర్వాతకి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా ముక్కలు వేసేసుకోవడమే. ముందుగా మనం తాలింపు గింజలు ఇలాంటివి వేస్తే మాడిపోయి మళ్ళీ గట్టిగా అవుతాయి. మనం కాకరకాయ ఫ్రైలో అలాంటివి ఏ వేయకుండా డైరెక్ట్గా ముక్కలు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెట్టుకుంటే మెత్తగా అలానే ఉంటాయి, ఎక్కువసేపు పడతాయి. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. నాటు కాకరకాయలు మనకి చాలా టేస్ట్గా ఉండండి. హైబ్రిడ్ అయితే మనకి అంతా కండలాగుండి మెత్తగా ఉంటాయి. దీంట్లోకి నేను శనగిత్తనాలు కారం వేస్తాను చూడండి. దీనికి సపరేట్గా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగిత్తనాలు వేసుకొని, అంటే ఒక పిరికెడన్ని మామూలుగా చేతితో తీసుకుంటే వాటిని వేయించుకొని, ఈలోపు మన కాకరకాయలు కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇటువైపు మనం శనగిత్తనాలు వేయించుకుంటుంటే రెండు ఒకేసారి అవుతాయి. చూసారుగా ఎలా ఫ్రై అవ్వడానికి దగ్గరలోకి వచ్చాయి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిలో మనం వేయించుకున్న శనగిత్తనాలు ఉన్నాయి, అవి కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే మనకు అవి మరీ మాడిపోకుండా ఉంటాయి. దీంట్లో కారానికి శనగిత్తనాలు, ఎల్లిపాయలు, సరిపడా కారం, దానికి సరిపడా ఉప్పు అన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం కలిపేసి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా ఉండేటట్టు చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కారం వేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉంటే కారం అంతా మాడిపోయినట్టు అవుతుంది. మనం ఉప్పు అది ముందు కాకరకాయలకు పట్టించాం, ఇప్పుడు కారంలో వేసాం కాబట్టి ఇంకా సరిపోయిద్ది. మనకు సరిపడా చూసుకొని వేసుకోవాలి ముందుగానే. మనకు ఆ పాన్ వేడికే కారం వేగుతుంది. అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చితే